బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్వర్ నేత పార్టీని వదిలి కాంగ్రెస్లో చేయడంతో ఈ రేసులో మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. మార్చి 10వ తేదీన కరీంనగర్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లల కుంగుబాటుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తిరిగి రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించకుండా తాత్సారం చేస్తోంది. దానికి ఆ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మార్చి 10వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభ ఏర్పాట్లు విజయవంతంపై దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 4 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ని మరోసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపనుంది. ఇప్పటికే బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బోర్లకుంట వెంకటేష్ నేత ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి అన్ని అంశాలపై ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్షించబోతున్నారు. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా నాగర్ కర్నూలు ఎంపీ పుత్తుగంటి రాములు బీజేపీలో చేరారు. ఇక మరో ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల్లో చేరుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వివరించబోతున్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేస్తారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కరీంనగర్, పెద్దపల్లి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతోటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష చేయబోతున్నారు. ఈ నెల మార్చి 10వ తేదీన జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కూడా సమీక్షించబోతున్నారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేయబోతున్నారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూలమైన ఫలితాలు రాలేదు కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతోటి, అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు, ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్నవారు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇట్లాంటి ముఖ్య నేతలందరినీ పిలిచి వారితో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.